రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో టెహరాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. అక్కడున్న 2 F-14 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావుడిగా G7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టెహరాన్ గగనతలని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. టెహరాన్లోని భారతీయులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ కూడా తమ తమ సొంత మార్గంలో నగరాన్ని వీడాలని, ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే కాంటాక్ట్ అయ్యి తాము ఉంటున్న లొకేషన్లు అదేవిధంగా మొబైల్ నెంబర్లను వారితో పంచుకోవాలని భారత ఎంబసీ కోరింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరగబోతుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటోంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక ఇరాన్ కూడా పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇజ్రాయెల్కు చెక్ పెట్టొచ్చనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.